హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగ్గ మాటలు. ఈరోజు నేను మీకు ఒక మంచి డిష్‌ని పరిచయం చేయడానికి మీ ముందుకొచ్చేసాను. అయితే ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ఈ రోజుల్లో ఒక చికెన్ రెసిపీ కావాలంటే యూట్యూబ్‌లో లక్షల వీడియోస్ వచ్చేస్తాయి మనకి. కానీ మన చిన్నప్పుడు లంచ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు గానీ, మన కాలేజ్‌కి వెళ్ళినప్పుడు కానీ, మనకు కొన్ని రెసిపీస్ అబ్బా! మా అమ్మ ఈరోజు భలే చేసిందే అనిపిస్తుంది గదా! అలాంటి కొన్ని రెసిపీస్ అయితే ఎక్కడ వెతికినా దొరకవు కదా! సో, ఆ మెమోరీస్‌ని రికలెక్ట్ చేసుకునేలాగా నేను ఈ రెసిపీని చేయబోతున్నాను. సో, ఈ రెసిపీ వచ్చేసి మా మమ్మీ చేసే వంటల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అనమాట. అదే చికెన్ ఫ్రై అండి. చాలా డిఫరెంట్‌గా చేస్తారు. ఇప్పుడంటే యూట్యూబ్ అనేది ఉంది కానీ, ఒకప్పుడు అలాంటివేమీ లేవు కదా! అలాంటి టైంలో తనకొక యూనిక్‌నెస్‌తో, ఒక డిఫరెంట్ స్టైల్‌తో చికెన్ ఫ్రై చేసేవారనమాట. నాకు చాలా చాలా ఇష్టం. చాలా ఫేవరెట్. ఇన్‌ఫాక్ట్ ఇది చేసే ముందు నేను రెసిపీ అడిగి తెలుసుకొని మరి చేశాను. తిన్నాను. నేను కూడా చేశాను ఒకసారి. బట్ ఎంతైనా సరే ఎవరి చేతి వంట ఆళ్ళకే కుదురుతుంది బాగా అన్న నా ఫీలింగ్ అనమాట. బట్ నేను కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఎలా కుదిరింది అనేది, ఎలా వచ్చింది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో, లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. ముందుగా అయితే మనం ఫస్ట్ కొంచెం కుక్కర్ తీసుకోవాలండి. హెవీ బాటమ్ వెసల్ ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర అయితే కుక్కర్ ఉందని చెప్పేసి కుక్కర్ తీసుకుంటున్నాను. అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని, అందులో ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక అర ఇంచు దాల్చిన చెక్క, ఇంకా అనాస పువ్వు, 2 ఇలాయచి, 3 లవంగాలు, కొన్ని మీ దగ్గర బిర్యానీ ఐటమ్స్‌కి ఏవైతే వాడతారో అవి కూడా ఒక్కొక్కటిగా వేసుకోవచ్చండి. ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం ఒక్కొక్కటే వేసుకొని జస్ట్ ఒక మరుగు రావాలన్నమాట. ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత అందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని కూడా వేసేసుకోవాలి. చికెన్‌కి ఎలాంటి ఉప్పు, పసుపు, కారాలు అవి ఏమి యాడ్ చేయలేదండి. జస్ట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నారు అంతే. చూసారు కదా! చక్కగా అలా వేసేసుకున్నాను. చికెన్ ఏంటంటే మంచి టెండర్‌గా ఉండాలనమాట. అప్పుడు ఫ్రై అనేది ఇంకా వస్తుంది. ఇప్పుడు ఒకసారి కదిపేసుకొని కుక్కర్ పెట్టి ఒక 3 విజిల్స్ వరకు వచ్చేలాగా వేసుకోవాలనమాట. ఒక 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ లిడ్ తీసి చూపిస్తాను చూడండి. ఎంత చక్కగా ఉడికిందో. చూసారు కదా! ఈ స్టాక్ చాలా మంచిదండి. మనం మంచిగా సూప్‌లా కూడా తీసుకోవచ్చు. లేదంటే బగారా రైస్‌లోకి అలా వాడుకోవచ్చు. ఈరోజైతే నేను రసం మాత్రమే చేశాను. సో, ఆ స్టాక్ తీసి అలా పక్కన పెట్టేసాను అనమాట. ఇప్పుడు నేను ముందు మీకు ఇంగ్రీడియెంట్స్ చూపించేస్తాను. ఏవేవైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలో. ఈ చికెన్ ఉడికేలోగా నేను ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3-4 ఇంకా కరివేపాకు ఆయిల్‌లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ పడుతుందండి ఆయిల్‌కి. పచ్చిమిర్చి, కరివేపాకు కాంబినేషన్ ఏంటంటే ఆయిల్‌కి మంచి ఫ్లేవర్‌ని యాడ్ చేస్తుంది. ఇందులో నేను 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్‌ని ఇలా కచ్చపచ్చగా పేస్ట్ లాగా చేసేసుకున్నాననమాట. సో, ఒకసారి బాగా కదిపి పెట్టుకోవాలి. సో, ఆనియన్స్ అనేవి పచ్చి వాసన పోయే వరకు కూడా వేయించుకోవాలనమాట. సో, ఆనియన్ ముద్దంతా బాగా దగ్గర పడే వరకు వేయించుకుంటున్నప్పుడు మనం ఇదంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. లేదంటే త్వరగా అడుగంటుకుపోతుందనమాట. సో, చూసారు కదా! చక్కగా ఒక 5-10 మినిట్స్ పాటు ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. చూడండి ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఇలా వచ్చిందనమాట. మనకి కొంచెం ఆయిల్ కూడా దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా! ఈ టైంలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1-2 స్పూన్స్ యాడ్ చేశాను. సో, ఇదంతా వేసి బాగా కదుపుకోవాలనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టేస్తది త్వరగా. సో, మంచిగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. దాని తర్వాత ఒకే ఒక్క టొమాటో వేసుకున్నాను నేను. మీడియం సైజ్ టొమాటో వేసుకొని దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న స్టాక్‌ని సెపరేట్ చేసేసిన చికెన్ మాత్రమే యాడ్ చేసుకొని ఒకసారి అలా కదుపుకోవాలనమాట. అలా అడుగు పడుతుంది కదా! జస్ట్ గరిటెతో ఇలా అంటే వచ్చేస్తుంది. తర్వాత దీంట్లోని కొబ్బరి, గసగసాలు, కాజు కలిపి పేస్ట్ చేసుకున్నాను. అది కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం సెమీ గ్రేవీ లాగే వస్తుందనమాట. కంప్లీట్‌గా డ్రైగా అయితే ఉండదండి. అది కూడా నేను ఇంకోసారి చేస్తాను డ్రై చికెన్ ఫ్రై. కొంచెం ఇది సెమీ గ్రేవీలా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఇలాగే ఇష్టం. సో, ఇప్పుడు ఉప్పు, కారం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి. నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఆ సాల్ట్ అయితే సరిపోయిందనమాట. సరిపోకపోతే యాడ్ చేసుకోండి అకార్డింగ్ టు ది టేస్ట్. ఇప్పుడు ఇందులోనే చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఆచీ బ్రాండ్‌లో వాడుతున్నాననమాట. ఎప్పుడు నేను అదే యూజ్ చేస్తాను. మన ఇంట్లో హోమ్‌మేడ్ గరం మసాలా ఉంటుంది కదా! అది కూడా ఏసుకోవచ్చండి.
ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. సో, ఇవన్నీ వేసిన తర్వాత అదేంటంటే కొంచెం సెమీ గ్రేవీ టెక్స్చర్‌కి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు అస్సల. అలా మీడియం ఫ్లేమ్‌లోనే అలా మగ్గించుకుంటూ ఉండాలనమాట. సో, ఇది లిడ్ పెట్టేసాను. చూసారు కదా దగ్గరికి అయిపోయిన తర్వాత మన చికెన్ ఫ్రై అయితే తినడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మాత్రం అద్దిరిపోతుంది టేస్ట్. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. ముక్క ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందంటే అంత పర్ఫెక్ట్‌గా ఉడికింది. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బా నచ్చింది. మీకెలా కుదిరిందనేది తప్పకుండా నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీకు గనక నచ్చితే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.